నిఖిల్ అనే చిన్న బాలుడు పాత వస్తువులు గడియారాలు అంటే చాలా ఇష్టపడేవాడు. ఒకరోజు తన తాతగారి పాత గదిలో వెతుకుతుండగా తాళం అతని కంటపడింది. ఇది ఎంత విచిత్రంగా ఉంది అని ఆశ్చర్యపోయాడు. ఆ తాళం మెత్తగా మెరుస్తోంది. పెద్ద పాత గడియారం అతని దృష్టికి వచ్చింది. టిక్ టిక్ అంటూ నెమ్మదిగా నడుస్తోంది. నిఖిల్ దగ్గరకు వెళ్ళాడు. ఆ తాళాన్ని గడియారంలో పెట్టగానే క్లిక్ అని శబ్దం వచ్చింది. అప్పుడే ఒక ప్రకాశం గది మొత్తాన్ని కప్పేసింది. నిఖిల్ ఒక్కసారిగా ఒక కొత్త ప్రపంచంలోకి చేరుకున్నాడు. అక్కడ సమయం ఆగిపోయింది. పిల్లలు, పక్షులు అన్నీ కదలకుండా ఉన్నాయి. అప్పుడే ఒక వృద్ధుడు కనిపించాడు. నిఖిల్, నువ్వే మమ్మల్ని రక్షించగలవు అన్నాడు. నిఖిల్ ఆశ్చర్యంగా చూశాడు. సమయ క్రిస్టల్ దొంగిలించబడింది అని వృద్ధుడు చెప్పాడు. దానివల్లే సమయం ఆగిపోయింది. నిఖిల్ ధైర్యంగా ముందుకు సాగాడు. అతను ఒక చీకటి కోట దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ ఒక మాంత్రికుడు కనిపించాడు. క్రిస్టల్ కావాలంటే పరీక్ష ఉంటుంది అన్నాడు. గతం, వర్తమానం, భవిష్యత్తు ఏది ముఖ్యమైనది? నిఖిల్ కొద్దిసేపు ఆలోచించాడు. వర్తమానం, ఎందుకంటే మనం ఇప్పుడు చేసే పనులే ముఖ్యమైనవి అన్నాడు. మాంత్రికుడు ఆశ్చర్యపోయాడు. సరైన సమాధానం అని చెప్పి మెరిసే క్రిస్టల్ను నిఖిల్కు ఇచ్చాడు. నిఖిల్ వెంటనే తిరిగి వచ్చి క్రిస్టల్ను గడియారంలో పెట్టాడు. అప్పుడే సమయం మళ్లీ ప్రారంభమైంది. అన్నీ మళ్లీ కదలడం మొదలయ్యాయి. పిల్లలు మళ్లీ ఆడుకుంటున్నారు. చెట్లు కదులుతున్నాయి. ప్రపంచం మళ్లీ సజీవంగా మారింది. నిఖిల్ తన గదికి తిరిగి వచ్చాడు. గడియారం మామూలుగా టిక్ టిక్ చేస్తోంది. అతను నవ్వుతూ అనుకున్నాడు, సమయం చాలా విలువైనది, దాన్ని సరిగ్గా ఉపయోగించాలి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.